హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. నేను టేప్తో పని లేకుండా కటింగ్ అయితే పెట్టాను కదా, ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ అయితే స్టిచ్చింగ్ కూడా పెట్టమని చెప్పేసి కామెంట్ చేసింది. సరే అయితే అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే నాకు వ్లాగ్ ఛానల్ ఒకటి ఉందండి, అందులోనే టైలరింగ్ కూడా పెడదామని అనుకున్నాను. కానీ ఏమైంది ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది, టైలరింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న వాళ్ళకి వ్లాగ్లో షేర్ చేసామనుకోండి అంతగా ఎక్కదు కదా. వీడియో లోపలికి రాగానే మనకి టైలరింగ్ కనపడిందంటే వాళ్ళకి పట్టుదలగా నేర్చుకోగలుగుతారు. అందుకోసమే నేను వేరే ఛానల్ అప్లోడ్ చేద్దామని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఏముందిలే, నా చేతిలో పనే కదా, నలుగురు నేర్చుకుంటే మంచిదే కదా, వారానికి 2 వీడియోలైనా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేసి వ్లాగ్ లింక్ని అయితే షేర్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మనం స్టిచ్చింగ్ లాగా అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ నేను మామూలు జాకెట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను, లైనింగ్ కాదన్నమాట. షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, అయితే జీన్స్ ప్యాంట్కి తీసుకుంటున్నాను 2 ముక్కలు అయితే. ఈ క్రాస్ ముక్కలు వచ్చేసి జాకెట్ ముక్కలోనే 4 ముక్కలు తీసేసుకుంటాను.